హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫామ్కి వెళ్ళామండి. ఈరోజు ఫామ్లో ఏమేమి వర్క్ చేసాము, ఏమేమి విత్తనాలు నాటామో చూపిస్తున్నానండి. ఇది బీన్స్, క్రీపర్ బీన్స్ అండి. పర్పుల్ కలర్ది మళ్ళీ గ్రీన్ కలర్, ఈ రెండు నాటానండి. అంటే ఇదంతా కోళ్ళగూడు పక్కన మీరు చూసారు కదండి, సొరకాయ పాదు ఉంటుంది. అక్కడన్నీ పసుపు కొమ్ములు నాటామని చూపించాను కదా, డబుల్ సొరకాయ వచ్చిన పాదు సైడ్ అండి. అయితే దీని కింద లోపలికి అలా పెడుతున్నామండి, చాలా ప్లేస్ ఉందనేసి. ఇంక ఈ నెట్ అంటుకొని పైకి పాకుతాయనండి. పైన కూడా అది కర్రలు సపోర్ట్ చేసి పెట్టున్నామండి. ఇంకా అటు సైడ్కి వస్తే ఇంకొక సైడు కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నామండి. వాటి సైడ్ మొత్తం ఫుల్గా పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయాయండి. ఇవి ఒకటి తీసాము ఈరోజు పని ఇది. ఇంకా ఇక్కడ పసుపు కొమ్ములు, పక్కన నుంచి జమ్మకాయ, ఇంకా అటు సైడ్ అంతా మొత్తం తీగలు పాకించి కర్రలు పాతి తీగలు కట్టేసి వచ్చామండి. చాలా టైం పట్టిందండి ఇవన్నీ తీసి చేసేసరికి. కానీ తప్పదు కదండి, మన పని మనమే చేసుకోవాలి. ఇంకా మనకన్నా ఎక్కువైతే అప్పుడు మనుషుల్ని పెట్టుకోవాలనేసి నేను, మా అమ్మ, మా నాన్న మేము ముగ్గురం చేసామండి. ఇలా తీగలు సెట్ చేయడానికి అక్కడ ఇనుపది ఒకటి ఉంటే దానికి తీగ కట్టి అలా సెట్ చేస్తున్నామండి. ఇవన్నీ బొబ్బర్లు అండి. బొబ్బర్లు పైకి ఎక్కించడానికి ఇవంతా సెట్ చేసాం. ఒక సైడ్ ఇది, ఇంకొక సైడు బీరకాయ, సొరకాయ వాటికి కూడా సెట్ చేశానండి. ఇలా పైన కర్రలు పెట్టేసి వాటికి తాళ్ళు కట్టి అలా. అందరికీ అన్నీ ఉండాలి, అన్నీ కావాలి అంటే కుదరదు కదండి. కొన్ని మనం సొంత ఐడియాతో ఎవరికి తోచిన వాళ్ళలాగా చేసుకోవాలి. కాబట్టి నా మైండ్కి ఎలా అనిపించిందో అలా చేశానండి. నిన్న వెళ్ళి చేసిన పని ఇదండి. ఇవన్నీ బొబ్బర్లు పైకి పాకిచ్చినాక కిందంతా చీడలు వచ్చేస్తున్నాయండి. ఎప్పుడు కూడా చుక్కుడు పాదులకు కానీ, సొరపాదులు, బీరపాదులకు కానీ, కాకర పాదులకు కానీ కింద సైడ్ ఉన్న ఆకులన్నీ తీసేయాలి. అప్పుడు నేలకు అంటుకుంటే చీడపీడలు ఎక్కువ ఆశిస్తాయండి. వాటిని పట్టుకొని ఇంకా పైన చెట్టు అంతా తినేస్తాయండి. అన్నిటికీ రంధ్రాలు వేసి అలా ఆకులు తినేస్తాయండి. ఇంకా నెక్స్ట్ ఒక సైడ్కి వస్తే ఇది గోంగూర అండి. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర రెండు వేసాడండి. మా వారు వేసారు. అప్పుడు ఒక వీడియో పెట్టాను అనుకుంటా, ఫస్ట్ వేసినప్పుడు. అదంతా బాగా పెరిగింది. 1 month అవుతుందండి వేసి. ఇప్పుడు పైన కట్ చేసామనుకోండి, కింద నుంచి ఇంకా గుబురుగా పెద్దగా వస్తుందండి. భూమిలో కదా, ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకొక సైడ్ అయితే బీరకాయ పాదులు చూసారా ఎలా ఎక్కిచ్చేసామో. పిందెలు కూడా స్టార్ట్ అయినాయి. కాకపోతే చిన్న పిందెలు, చిన్న చెట్టు కాబట్టి ఇప్పుడు ఎంకరేజ్ చేయొద్దు, తీసేయాలండి. ఆ పిందెలు తీసేస్తే చెట్టు బాగా ఎదిగినాక అప్పుడు చెట్టు బలంగా పెరుగుతుంది. అప్పుడు పిందెలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అండి మేము చేసింది. చూడండి, ముగ్గురు దూరం నుంచి మా బాబు తీశాడు వీడియో. చూడండి ఎలా కర్రలు అవన్నీ సెట్ చేస్తున్నారు. ఇంకా మా నాన్నకి ఈరోజు కన్ను ఆపరేషన్ అండి. అందుకని నిన్న వెళ్ళి ఈ పనులన్నీ చేసుకొని వచ్చాము. 3 months చేయకూడదు కదా, అలా అండి. ఇదండి మేము పని చేసింది, కోసిన గోంగూర ఇదండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.